నా పేరు గుమ్మర్రాజు నాగరాజు. నేను బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ని. ఈ బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యలపై ఈ నెల 16న హన్మకొండలో సిటిజన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 16న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు కళాకారులు 50 ఏళ్లకే ముసలివారిగా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. వారికి పింఛను వర్తింపజేయాలని, అదే రకంగా సాంస్కృతిక కార్డు గతంలో బ్యాండ్ కళాకారులకు ఇచ్చారు, ఈ మధ్యలో ఇవ్వట్లేదు. మళ్ళీ ఆ సాంస్కృతిక కార్డు గుర్తింపు కార్డు ఇవ్వాలని, అదే రకంగా పోలీసుల వేధింపులు పట్టణ ప్రాంతాల్లో వీళ్ళు రాత్రి వేళల్లో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మీరు దొంగల అని చెప్పి చాలా చోట్ల బనాయించుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పోలీసులు బ్యాండ్ కళాకారులను వేధింపులు చేయకుండా ఒక చట్టం చేయాలని చెప్పి, అదే రకంగా ఫెడరేషన్ బ్యాండ్ కళాకారులకి ఈరోజు వాళ్ళు చిన్న చితగా మెటీరియల్ తీసుకోవాలంటే వాళ్ళ ఏదైతే ఆ సామాన్లు ఉన్నాయో అవి కొనుక్కోవాలంటే ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహకారం కూడా ఏర్పాటు చేయాలి. అదే రకంగా బ్యాండ్ కళాకారులు ఇప్పుడు అంతా 40 ఏళ్ళ పైబడి వారే ఉన్నారు, కొత్త తరం రావట్లేదు. డీజే వచ్చిన తర్వాత బ్యాండ్ మీద కళ తగ్గుతూ ఉంది. కాబట్టి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మళ్ళీ యూత్కి బ్యాండ్ మీద మక్కువ పెరిగే పద్ధతిలో ప్రభుత్వం ఆదుకొని శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి, ప్రమాదాల్లో మరణించిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ను కొన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు హన్మకొండ ఎమ్మెల్యే గౌరవ నాయన్ రాజేందర్ రెడ్డి గారు హాజరవుతా ఉన్నారు. అదే రకంగా గౌరవ సాంస్కృతిక మండలి సారథి డాక్టర్ జీవి వెన్నెల గారు గద్దరన్న కూతురు హాజరవుతా ఉన్నారు. కనుక ఈ జరగబోయే రాష్ట్ర సదస్సును మీరందరూ తెలంగాణలో ఉండే బ్యాండ్ కళాకారులందరూ జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా.